హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చారిత్రాత్మక ఘట్టం అని చెప్పుకోవాలి. ఏకంగా 3,00,000 గృహ ప్రవేశాలు ఇవ్వాలే జరగబోతున్నాయి. దానికి చంద్రబాబు నాయుడు గారే శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి మనం డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం 15 నెలల్లోనే 3,00,000 ఇల్లు కట్టించేశారు. ఇవాళ గృహ ప్రవేశాలకు కూడా శ్రీకారం చుట్టేశారు. సో ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా కూడా వర్ణిస్తున్నారు. సో ఏం చెప్తారు మేడం దీనికి సంబంధించి? 17 నెలల్లో 3,00,000 ఇళ్ళు హ్మ్. కట్టించడం అంటే చిన్న విషయం కాదు. అయితే దీని మీద ముందు చంద్రబాబు నాయుడు గారిని అభినందిద్దాము. హ్మ్. ఒక మాట ఇచ్చాక మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఆయన ఇవాళ 3,00,000 ఇళ్ళకి గృహప్రవేశం అనేది సంప్రదాయ రీతిలో ఇవాళ జరుగుతోందండి. ఓకే. ఇది చాలా గొప్ప విషయం. నాకు తెలిసి దేశ చరిత్రలోనే అక్కడ జరిగి ఉండకపోవచ్చు. తర్వాత అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లె అక్కడ ఇవాళ వర్చువల్ గా ఆయన మధ్యాహ్నం ప్రారంభిస్తారు. హ్మ్. ప్రారంభించాక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఆయన మాట్లాడతారట. హ్మ్. అంటే మొత్తం పేదలకు చేస్తున్న వీటి మీద ఆయన వాళ్ళతో అన్ని విషయాలు పంచుకుని ఓకే. మరి వాళ్ళ ద్వారా ఏమైనా ప్రమోట్ చేస్తారో మనకు అర్థం కాలేదు. హ్మ్. అయితే దీని కింద ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వివిధ పథకాల ద్వారా వీళ్ళు ఏం చేశారంటే ఈ గృహ నిర్మాణం అనేది వేగవంతంగా చేశారు. పిఎంఏవై బిఎల్సి కింద 2,28,034 ఇళ్ళు, ఓకే. తర్వాత పిఎంఏవై గ్రామీణ పథకం కింద 65,292 ఇళ్ళు, హ్మ్. పిఎంఏవై జన్మన్ పథకం కింద 6,866 ఇళ్ళు. హ్మ్. సో మొత్తం 3,192 పక్కా గృహాల నిర్మాణం కొనసాగిందిటండి. అయితే ఈయన ఏం చేస్తారంటే ఇవాళ ముందు 11:50 ప్రజావేదికలో జరిగే సభలో పాల్గొని పేదల ఇళ్ల పంపకాన్ని వర్చువల్ గా నిర్వహిస్తారు. తర్వాత 1:30 నుంచి 1:40 వరకు సోషల్ మీడియా ఫాలోవర్స్ తోటి ఆయన మాట్లాడతారట. మాట్లాడి పేదల సంక్షేమం గురించి, సంక్షేమ పథకాల గురించి వాళ్ళకి వివరించి 2:30 గంటలకి ఆయన చిన్న మండం చేరుకుని టీడీపీ నాయకుల కార్యక్రమంలో పాల్గొని తర్వాత సమావేశం జరుపుతారట. సాయంత్రం 4-5 గంటలకు ఆయన హెలిప్యాడ్ చేరుకుని వైజాగ్ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎల్లుండి నుంచి మీకు సిఐఐ సదస్సు ఉంది కదా, దానికోసం ఆయన ముందే వెళ్ళిపోతున్నారు. అక్కడ అన్ని పర్యవేక్షించడానికి, అంటే మొత్తం ప్రోగ్రామ్ ఏ రకంగా చేయాలి, సజావుగా ఎలా చేయాలి అనే దాని మీద మేబీ ఆయన అందరితోటి చర్చిస్తారు అనుకుంటా. సో అంటే దీని మీద మీరు ఇంకొక డౌట్ మీకు రావచ్చు, ఏమండి 17 నెలల్లో 3,00,000 106 ఇళ్ళు ఎన్నో 108 ఇళ్ళు కట్టడం సాధ్యం అవుతుందా? నెంబర్ 1. నెంబర్ 2, క్వాలిటీ విషయంలో ఏమైనా తేడా వస్తుందా? నెంబర్ 3, దీని మీద వైసీపీ ఏ రకంగా స్పందించవచ్చు? ఇన్ని డౌట్స్ మీకు రావచ్చు. మీరు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే మీరు అనుకున్న సమయంలో పూర్తి చేయొచ్చు. అంటే మీరు క్వాలిటీ అనేది తగ్గించుకోండి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయంలో పూర్తవుతుంది, ఇంకా ముందే పూర్తి కావచ్చు. రెండోది, వీళ్ళు అన్ని నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉంటారు, ఖచ్చితంగా సరిగానే చేసి ఉంటారు. తర్వాత మరి దీని మీద వైసీపీ వాళ్ళు ఏమైనా అంటారా అండి అని. వైసీపీ వాళ్ళు మీరు మంచిగా చేసినా అంటారు, మంచిగా చేయకపోయినా అంటారు. ప్రతిపక్షం ఉన్నదే అందుకు, యాక్చువల్గా వాళ్ళు ప్రతిపక్షం కాదు, అయినప్పటికీ వాళ్ళు మాట్లాడతారు. ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళు, మీరు గమనిస్తే కనుకైతే ఎక్కడో ఊరికి చివర కట్టించిస్తున్నారు మీరు, మేమేమో అప్పుడు అమరావతిలో మేము అడిగిన ప్లేస్ లో మీరు ఇవ్వకుండా పేదలకి మీరు అడ్డుకున్నారు అని టీడీపీని అంటారు. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి కుట్రలు కుతంత్రాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మీరు అమరావతిని మీరు పరిశ్రమలో అక్కడ పెట్టాలని అనుకున్నారు అనుకుందాం. మీరు పరిశ్రమ పెట్టాలి అనుకున్న చోటే మీరు పేదలకు ఇల్లు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, అది సాధ్యం అవుతుందా? జగన్మోహన్ రెడ్డి అలా చేశారు. ఇప్పుడు వీళ్ళు మేము పేదల పక్షాన్ని అంటారు కదా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంటి ఎదురుగుండా ఒక రో మొత్తం పేదవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ వెకేట్ చేయించాడు, మీకు తెలుసు కదా. వెకేట్ చేయించి వేరే చోటకి పంపించాడు. ఎందుకంటే ఆయన సెక్యూరిటీ భయంట, ఆయన ప్రాణాలకు హాని ఉంటుందట. అంటే నువ్వు ఎలాంటి అప్రాచ్య పనులు చేస్తే భయపడతావు? మామూలుగా నువ్వు ఒక ముఖ్యమంత్రిగా భయపడాలా? నీకు 956 మందో 986 మందో సెక్యూరిటీని పెట్టుకున్నావు, ప్రైవేట్ సెక్యూరిటీ. అంటే ఒక రాజకీయ నాయకుడు అనేవాడు పంజరంలో బతికేవాడు ఈ ప్రజలకి కావాలా?
ఓకే. పంజరాల్లో బతికే నాయకులు కాదు కదా మనకు కావాల్సింది, ప్రజల్లో ఉండే నాయకులు కావాలి. నేను పంజరంలో ఉంటాను, ప్రజల్ని నేను వర్చువల్ గానే చూస్తాను, వాళ్ళ నా అవసరానికి వాళ్ళు కావాలి అనుకుంటే తప్పు. నేను మీ మధ్యకి వస్తాను, మీతో ఉంటాను, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాను అనే వ్యక్తి రాజకీయాల్లోకి రావాలి. ఓకే. కాబట్టి ఇవాళ ఆయన చేసిన తప్పుడు పనులకి ఇప్పుడు మీకు మంచి ప్లేస్ కావాలా, క్రిక్కిరిసిన చోట కడతామా మనం? ఇప్పుడు 3 లక్షల ఇల్లు అంటే డిఫరెంట్ ప్రదేశాల్లో కట్టుంటారు, పెద్ద పెద్ద భవనాలే కడతారుగా, అంటే దాన్ని ఏమంటే అపార్ట్మెంట్స్, అంటే బహుళ అంతస్తులు అంటాం. మరి కొంచెం స్పేస్ ఉండాలి కదండి. స్పేస్ అంటే మీకు ఊరి మధ్యలో దొరకదుగా, కొంచెం ఊరికి బయటే దొరుకుతుందిగా. మనం ఎక్కడున్నాం అనే దానికంటే మనకి సకల సదుపాయాలు ఉన్నాయా లేదా, మనకి తాగటానికి నీళ్ళు వస్తున్నాయా, కరెంట్ వస్తుందా, రోడ్లు బాగున్నాయా, పిల్లలకి సుఖంగా ఉందా లేదా, పాఠశాల ఎంత దూరంలో ఉంది. ఊళ్ళో అన్నప్పుడు పెద్ద దూరం ఉండదు. మేమందరం 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడుచుకుని వచ్చిన వాళ్ళం. అందుకని ఎంత మనం కష్టపడి, ఇవాళ చూసారా ఒక అమ్మాయి రోజు 7 కిలోమీటర్లు నడుస్తుందిట స్కూల్కి వెళ్ళటానికి. వాళ్ళ నాన్న ఏదో చిన్న పని చేసుకుంటాడు, ఆ అమ్మాయి నాసాకి ఎంపికైంది వాళ్ళ నాసా ప్రాజెక్ట్ కి. అంటే మనం పిల్లలు కష్టపడిపోతున్నారు అనుకోకూడదు, అది నేను చెప్పొచ్చే విషయం. కష్టపడితేనే కదా విలువ తెలుస్తుంది, మనం కాళ్ళతో నడిస్తేనే కదా మనకి, నేను అనేది అది. కాబట్టి ఇవాళ ఈ ఇళ్ళు ఏవైతే ఇస్తున్నారో దీని మీద ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా పట్టించుకోకర్లేదు. ఇవాళ పాపం వాళ్ళు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ కట్టాలనుకుంటే వాటి మీద ఇవాళ ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు, మొదలు పెట్టారు. ఎందుకు చేస్తున్నారంటే ఎల్లుండ నుంచి సిఐఏ సదస్సు ఉంది, దాన్ని అడ్డుకోవాలిగా. ఇవాళ ఏంటండి, ఏకంగా సిఇఓలు 200 మంది సిఇఓలు, భారతదేశానికి చెందిన వాళ్ళు 13 కేంద్ర మంత్రులు, తర్వాత విదేశాల నుంచి 200 మంది పారిశ్రామికవేత్తలు, తర్వాత 2500 మంది డెలిగేట్స్. జస్ట్ ఇమాజిన్, దాన్ని ఎలా ఆటంకపరచాలి? ఇగో ఇట్లాంటి పిచ్చి పనులు చేసి ముందు నా కేసు సంగతి చూసుకుంటాను అనుకుంటాడా, లేదు ఇప్పుడు ఎలాగ హాజరు అవ్వాలి కదా, 21లోపు హాజరవుతాను ఇవాళ ఒప్పుకున్నాడు. ఎందుకంటే కేసు కోర్టు మొట్టికాయలేసి నువ్వు వచ్చి తీరాలని సిబిఐ. నేను అంటున్నది అది. అంటే మన రాష్ట్ర అభివృద్ధిని మనం అడ్డుకునే ఒక ప్రతిపక్షం కాని ప్రతిపక్షాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని మళ్ళా అసలు ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవాలా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించారు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.